హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఇట్స్ ఎన్ ఆర్సీబీ డే. చేపాక్లో దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జెండా అయితే ఎగిరింది. ఇట్స్ ఎన్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆర్సీబీ టీమ్ ఇన్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్. అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఆర్సీబీ టీం అయితే అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అట్ ద సేమ్ టైం సిఎస్కే టీం అయితే అన్ని డిపార్ట్మెంట్స్లోనూ కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. నిజంగా ఆర్సీబీ బ్యాటింగ్లో ముఖ్యంగా రజత్ పతిదార్ అయితే కెప్టెన్, లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, అద్భుతంగా ఆడాడు. ఒక ఎక్సెప్షనల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. స్పిన్నర్స్ని అయితే చాలా బాగా అటాక్ చేశాడు. ఆ మిడిల్ ఓవర్స్లో ఎలా బ్యాటింగ్ చేయాలో చేసి చూపించాడు. అట్ ద సేమ్ టైం జోష్ హేజల్వుడ్ అద్భుతమైన బౌలింగ్ అయితే వేశాడు ఈరోజు. నన్ను అడిగితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జోష్ హేజల్వుడ్కే ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నేనైతే చూడలేదు పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి ఇచ్చారో. మేబీ పతిదార్ కానీ జోష్ హేజల్వుడ్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. నన్ను అడిగితే హేజల్వుడ్ అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి అయితే అర్హుడు అని చెప్తాను. నిజంగా అద్భుతమైన బౌలింగ్ అయితే వేశాడు స్టార్టింగ్లో. ఆ 2 ఓవర్సే కంప్లీట్గా సిఎస్కేని అయితే అవుట్ ప్లే చేసాయని చెప్పొచ్చు. ఓకే, ఈ మ్యాచ్లో కంప్లీట్గా ఏం జరిగిందో ఒకసారి చూసుకుంటే, ముందుగా సిఎస్కే టీం అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం, సిఎస్కే టీం కనుక టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తుంది, అలాగే ఆర్సీబీ టీం కనుక టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మంచిదని. మనకి ఆర్సీబీ టీం ఫస్ట్ బ్యాటింగే వచ్చింది. మనకి రజత్ పతిదార్ కూడా అన్నాడు తను కూడా టాస్ గెలుచుంటే బౌలింగ్ తీసుకునేవాడిని అని. కాకపోతే అది మాత్రం మంచి నిర్ణయం కాదు. ఇలాంటి పిచ్చెస్ మీద టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే మంచిది అనేది మరొకసారి ప్రూవ్ అయింది. ఇక బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆర్సీబీ టీం అయితే పవర్ ప్లేలో అయితే మంచి స్టార్ట్ వచ్చింది. మనకి ఫిల్ సాల్ట్ అయితే చాలా బాగా స్టార్ట్ చేశాడు, చాలా అగ్రెసివ్గా ఆడాడు. ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ మాత్రం కాస్త స్ట్రగుల్ అయినట్టు అనిపించాడు. తనకి టైమింగ్ అయితే కుదరలేదు బాల్లో. అయితే విరాట్ కోహ్లీకి స్ట్రైక్ కూడా పెద్దగా రాలేదు. లాస్ట్ బాల్కి సింగిల్ తీసుకోవడం, వేరే బ్యాటర్స్ స్ట్రైక్ పెట్టుకోవడం చూసాం. కాబట్టి విరాట్ కోహ్లీ అయితే ఇనీషియల్గా కాస్త స్ట్రగుల్ అయ్యాడు. కానీ ఫిల్ సాల్ట్ మాత్రం ఆ ప్రెషర్ ఏ మాత్రం కూడా విరాట్ కోహ్లీ మీద పడనివ్వలేదు. అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 32 రన్స్ అంతా స్కోర్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ అయితే స్కోర్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్సీబీకి అయితే ఆల్మోస్ట్ 54 రన్స్ అయితే వచ్చాయి ఒక వికెట్ నష్టానికి. స్టంపింగ్ కూడా ధోని అయితే చాలా అద్భుతమైన స్టంపింగ్ అని చెప్పాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే కొట్టాడు స్టంప్స్ని. నిజంగా ఆ స్టంపింగ్ విషయంలో మాత్రం ధోనికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక ఆ పవర్ ప్లే తర్వాత కూడా ఎక్కడ కూడా సిఎస్కే టీం అయితే కంబ్యాక్ ఇచ్చినట్టు కనిపించలేదు. దేవదత్ పడిక్కల్ అయితే లాస్ట్ మ్యాచ్లో కాస్త స్లోగా ఆడాడు కానీ 100 స్ట్రైక్ రేట్తో. ఈ మ్యాచ్లో మాత్రం చాలా బాగా ఆడాడు. 14 బాల్స్లోనే ఆల్మోస్ట్ 28 రన్స్ ఎంతో కొట్టాడు. కాబట్టి మనకి ఫస్ట్ 10 ఓవర్స్లో ఆర్సీబీ టీం అయితే చాలా బాగా స్టార్ట్ చేసింది. మనకి దేవదత్ పడిక్కల్ మరియు ఫిల్ సాల్ట్ వీళ్ళిద్దరు అయితే చాలా అగ్రెసివ్గా అయితే ఆడారు. అట్ ద సేమ్ టైం రజత్ పతిదార్ కూడా చాలా బాగా ఆడాడు. దాంతో విరాట్ కోహ్లీ మీద అయితే ప్రెషర్ పడలేదు. తన 100 స్ట్రైక్ రేట్తో ఆడినప్పటికీ కూడా తన మీద ఏమాత్రం కూడా ప్రెషర్ పడలా. కానీ ఒకనొక టైంలో అయితే ఇక విరాట్ కోహ్లీ కూడా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా బాల్ తనకి హెల్మెట్కి ఎప్పుడైతే తగిలిందో అప్పటి నుంచి విరాట్ కోహ్లీ కాస్త అగ్రెసివ్గా ఆడాలని ఒక 4 కొట్టాడు, ఒక 6 కొట్టాడు. ఆ తర్వాత నూర్ అహ్మద్ బౌలింగ్లో ఇంకొక భారీ షాట్కి అయితే ట్రై చేశాడు. డీప్లో క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అయ్యాడు. అయితే ఇక్కడ విరాట్ కోహ్లీ 31 రన్స్ మాత్రమే చేసినప్పటికీ తను ఆల్మోస్ట్ 11 ఓవర్స్ అయితే గ్రీజ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో ఉండటం వల్ల అదర్ ఎండ్లో బ్యాటర్స్ అనేది చాలా ఫ్రీగా ఆడారు. కాబట్టి విరాట్ కోహ్లీ మీద ప్రెషర్ పడలేదు. అట్ ద సేమ్ టైం రన్ రేట్ మీద ప్రెషర్ పడలేదు. మనకి ఆల్మోస్ట్ 10 ఓవర్స్లోనే ఆల్మోస్ట్ దాదాపు 96 అంత వచ్చినట్టుంది. కాబట్టి విరాట్ కోహ్లీ అవటం తర్వాత కూడా మనకి రజత్ పతిదార్ మరియు లియామ్ లివింగ్స్టోన్ అయితే మంచిగానే బ్యాటింగ్ చేశారు. లియామ్ లివింగ్స్టోన్ అయితే రన్నే బాల్ లెక్కన స్కోర్ చేసినప్పటికీ రజత్ పతిదార్ అప్పుడు రెచ్చిపోయాడు. కానీ లాస్ట్లో మళ్ళీ ఆర్సీబీ టీం కాస్త తడబడ్డారేమో అనిపించింది. ఎప్పుడైతే రజత్ పతిదార్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత మనకి జితేష్ శర్మ కూడా వెంటనే అవుట్ అయిపోవడంతో లాస్ట్లో ఏమన్నా కాస్త అటు ఇటు అవుతుంది అనుకున్నాం. కానీ టిమ్ డేవిడ్ అయితే లాస్ట్లో మాత్రం ఒక అద్భుతమైన ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చాడు. మనకి లాస్ట్ ఓవర్లో శ్యామ్ కరణ్ వేసిన ఓవర్లు అనుకుంటా, ఐ థింక్ 3 6 అయితే కొట్టాడు లాస్ట్ ఓవర్లో. దాంతో మళ్ళీ ఆర్సీబీ టీం అయితే కంప్లీట్గా ఆర్సీబీ టీం అయితే 20 ఓవర్స్లో 197 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఇక్కడ మనకి ఆర్సీబీ బ్యాటింగ్లో ఒకసారి చూసుకుంటే మనకి రజత్ పతిదార్ ఒక్కడే 50 స్కోర్ చేశాడు. మిగిలిన బ్యాటర్స్ అందరూ కూడా 30s, ఎర్లీ 20s స్కోర్ చేశారు. కాకపోతే వాళ్ళ స్ట్రైక్ రేట్ చూడాలి. స్ట్రైక్ రేట్ అయితే చాలా బాగుంది అందరి బ్యాటర్స్ది. విరాట్ కోహ్లీ ఒక్కడే 100 స్ట్రైక్ రేట్ ఆడాడు ఒక ఎండ్లో సాలిడ్గా నిలబడి. మిగిలిన బ్యాటర్స్ అందరూ కూడా అటాక్ చేశారు. కాబట్టి ఇందులో ఆర్సీబీ బ్యాటింగ్ అప్రోచ్ అయితే చాలా మారింది ఈ సంవత్సరం. ఇక సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే మరొకసారి నూర్ అహ్మద్ అయితే 3 వికెట్స్ అయితే తీశాడు, మంచి బౌలింగ్ చేశాడు. అట్ ద సేమ్ టైం ఖలీల్ అహ్మద్ కూడా ఇనీషియల్గా కాస్త మంచి బౌలింగ్ చేశారు.
మిగిలిన బౌలర్స్ మాత్రం ఎవరు కూడా అంత ఎఫెక్ట్ గా అనిపించలేదు మనకి. జడేజా కానీ, అశ్విన్ కానీ, మనకి శ్యామ్ కరణ్ కానీ, వీళ్ళు ఎవరు కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. రన్స్కి వెళ్ళిపోయారు. ద సేమ్ టైం పతిరానా కూడా రన్స్కి వెళ్ళిపోయాడు. కాబట్టి సిఎస్కే బౌలింగ్ బాగా చేయలేదా అనే దానికంటే కూడా ఆర్సీబీ బ్యాటింగ్ చాలా బాగా చేశారు. చాలా అగ్రెసివ్ ఇంటెంట్ అయితే ఫస్ట్ మ్యాచ్లో ఎలా ఆడారు, ఇదే మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేశారు. ఎక్కడ కూడా వాళ్ళు వికెట్స్ పడుతున్నాయా లేదా అని ఆలోచించలా. ఎందుకంటే ఒకరు ఇన్నింగ్స్ యాంకర్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ అద్భుతంగా ఆడుతున్నారు. కాబట్టి ఆర్సీబీ టీం అయితే 20 ఓవర్స్లో 196 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఇక ఆ తర్వాత చేజింగ్ స్టార్ట్ చేసిన సిఎస్కే టీంకి అయితే ఏమాత్రం కూడా మంచి స్టార్ట్ అయితే రాలేదు. ఇటు భువనేశ్వర్ కుమార్, అటు జోష్ హేజల్వుడ్ ఇద్దరు కూడా పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా జోష్ హేజల్వుడ్ అయితే తను వేసిన ఫస్ట్ 2 ఓవర్స్లో కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు, ఇంక్లూడింగ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. కాబట్టి సిఎస్కేకి అయితే మంచి స్టార్ట్ రాలేదు. పవర్ ప్లేలో అయితే కేవలం 30 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు సిఎస్కే టీం. దాన్ని బట్టి ఇంకా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బ్యాటింగ్ లో ఏమాత్రం ఇంటెంట్ కనిపించలే ఈ మ్యాచ్ లో. అట్ ద సేమ్ టైం 10 ఓవర్స్ పూర్తయ్యేసరికి సిఎస్కే స్కోర్ చూసుకుంటే కేవలం 61 ఆర్ 65 ఎంతో, అంటే ఇంకా 197 రన్స్ ని చేస్ చేస్తున్నప్పుడు 10 ఓవర్స్ లో 65-60 ఉంటే ఇంకా అది చేజింగ్ అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ పడతా ఉన్నాయి. ఆర్సీబీ బౌలర్స్ అయితే అందరూ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. జోష్ హేజల్వుడ్ అయితే 4 ఓవర్స్ లో 21 రన్స్ మాత్రమే వచ్చి 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ కూడా 3 ఓవర్స్ లో 20 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఎస్ దయాల్ కూడా 3 ఓవర్స్ లో 18 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. శ్రేయస్ శర్మ కూడా వికెట్స్ ఏం తీయకపోయినా 4 ఓవర్స్ లో 32 రన్స్ మాత్రమే ఇచ్చాడు. కృణాల్ పాండ్యా అయితే లాస్ట్ లో బౌలింగ్ ఇచ్చారు, కానీ కృణాల్ పాండ్యాకి అయితే ఈ మ్యాచ్ లో కాస్త లాస్ట్ లో బౌలింగ్ ఇచ్చారు. ఎందుకంటే తను కాస్త ఫాస్ట్ గా విసురుతాడు కదా, వాళ్ళు ఏమన్నా సిఎస్కే బ్యాట్స్మెన్స్ ఏమైనా అటాక్ చేస్తారని ఆ ఉద్దేశంతో తనకి కాస్త లేట్ గా అయితే రజత్ పటిదార్ అయితే కృణాల్ పాండ్యాని ఇంట్రొడ్యూస్ చేశారు. కాబట్టి సిఎస్కే టీం అయితే ఈ మ్యాచ్ లో అయితే కంప్లీట్ గా ఫెయిల్ అయిందని చెప్పాలి. కాకపోతే ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్ కి ఏమన్నా హ్యాపీనెస్ ఏమన్నా ఉందంటే, మనకి ధోని చివరిలో ఒక 2 6లు అయితే కొట్టాడు. అదొకటే సిఎస్కే ఫ్యాన్స్ కి కాస్త హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్. కాబట్టి ఈ మ్యాచ్ లో అయితే దాదాపు ఆర్సీబీ టీం అయితే క్లియర్ కట్ గా అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ సిఎస్కే టీం అయితే డామినేట్ చేసిందని చెప్పాలి. దాదాపు 17 ఏళ్ల తర్వాత చేపాక్లో చెన్నైని ఓడించడం అంటే అది ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి అయితే ఒక మెమరబుల్ విక్టరీగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ విజయం. మరి చూడాలి మిగిలిన మ్యాచెస్ లో ఆర్సీబీ టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో.